నమస్కారం అండి. ఛానల్ మ్యూజింగ్స్ ఆఫ్ డిబైనర్‌కు స్వాగతం. ఈరోజు ఈ ఎపిసోడ్‌లో పుస్తక పరిచయం. ఈ పుస్తక పరిచయంలో భాగంగా మీకొక తెలుగు పుస్తకాన్ని పరిచయం చేయబోతున్నాను. ఈ పుస్తకం గురించి పరిచయం చేసే ముందు రచయిత గురించి చెప్తానండి. ఆ తర్వాత ఆ రచయిత రాసినటువంటి పుస్తకాల్లో ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. రచయిత వచ్చేసి పింగిలి సుదర్శన్ రెడ్డి గారండి. పింగిలి సుదర్శన్ రెడ్డి గారు రచయిత గురించి తెలుసుకోవాలంటే రచయిత వచ్చేసి మార్చి 11, 1935లో పింగళి అనసూయ దశరథ రామరెడ్డి గారులకు జన్మించాడు. ఓకే. రచయిత స్వగ్రామము వంగపల్లి. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉందండి. రచయిత విద్యాభ్యాసం అంతా హనంకొండలో మర్కజీ హై స్కూల్లో హన్మకొండలో జరిగింది. రచయిత వచ్చేసి స్వాతంత్రం రాకముందు పుట్టాడు. సో కొంత ఉర్దూతో కూడా పరిచయం ఉంది. రచయిత ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. ప్రస్తుతము రచయితకు 90 సంవత్సరాలు. రచయిత గురించి వయస్సును ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే వయస్సు గురించి కూడా చెప్పాలండి. ఈ రచయిత వచ్చేసి 3 పుస్తకాలు రాశారండి. ఒకటి వెంకటేశ్వర చరితము, ఇంకొకటి ఇప్పుడు నేను పరిచయం చేయబోయే పుస్తకం వచ్చేసి తెలుగు తల్లి పద్యకావ్యము, మూడవ పుస్తకం వచ్చేసి అతను 90 సంవత్సరాల వయసులో ఈ మధ్య కాలంలోనే చేశాడండి. ఈ మధ్య కాలంలోనే దాన్ని లాంచ్ చేశాడు. గోమాత వైభవం వచ్చేసి ఇంకొక పద్యకావ్యము. తన 90 సంవత్సరాల వయసులో రచయిత బుక్ను పూర్తి చేసి దాన్ని ముద్రించడం అనేది ఎంతో గొప్ప విషయము. ఇంకా రచయితకు తన సతీ వియోగం జరిగింది కొన్ని సంవత్సరాల కింద. ఇప్పుడు అతను తన స్వగ్రామంలో ఉంటున్నాడు. అండ్ రచయితకు ఒక దత్తపుత్రుడు వచ్చేసి పింగిల్ నరేష్ రెడ్డి. అతను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా హైదరాబాద్లో పనిచేస్తున్నాడండి. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా హైదరాబాద్లో పనిచేస్తున్నాడండి. రచయిత అభిరుచులు ఆధ్యాత్మిక చింతన, సాహిత్య సేవ. సో ఆధ్యాత్మిక చింతనలో భాగంగా అతను వెంకటేశ్వర స్వామి యొక్క చరితము రచించాడు. ఓకే. ఇంకా రచయితతో గురించి నాకున్నటువంటి ప్రత్యేకమైన అనుబంధాన్ని చెప్తాను. బుక్లోకి వెళ్ళే ముందు. రచయిత మా గ్రామానికి చెందినవాడు. అది నాకు చెప్పుకోవడానికి ఎంతో గర్వకారమైన విషయము. మరీ ముఖ్యంగా ఏంటంటే రచయిత నాకు బంధువు. తను నాకు తాత వరుస అవుతాడు. సో చిన్నప్పటి నుండి ఆ తాతయ్యతో పెరగడము, ఆయన అభిరుచులు తెలుసుకోవడము, ఆయనతో పాటుగా నేను ట్రావెల్ చేసినాను కొన్ని సంవత్సరాలుగా. ఎప్పుడైతే ఊళ్ళో ఉన్నానో అప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడు రచయితతో ఎంతో సన్నిహితంగా, ఎంతో వ్యక్తిగతంగా సన్నిహితంగా మెలిగేటువంటి అవకాశం దొరికింది. అదేవిధంగా ప్రతిరోజు అతనితో కూర్చొని ఆ రచ్చబండ ఏదైతే ఉంటుందో ఊరిలో, ఆ రచ్చబండలో గద్దె మీద కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడుకోవడము, ఆ రచయిత యొక్క అభిరుచులు, రచయిత యొక్క ఎంతో నన్ను ప్రభావితం చేసినటువంటి వ్యక్తుల్లో నా బాల్యంలో తప్పనిసరిగా మా తాతగారు అటువంటి పింగిలి సుదర్శన్ రెడ్డి గారు రచయితగానే కాకుండా ఒక వ్యక్తిగా కూడా ఆయన ప్రభావం ఎంతో ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే రాజకీయాలు కానీ, సినిమాలు కానీ, తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారి అటువంటి అభిమాని. ఈ మా తాతగారి వల్లనే నాకు అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలంటే ఆసక్తి కలిగి నేను అన్ని సినిమాలు చూడడం ప్రారంభించి నేను ఎన్నో చలనచిత్రాలు, అక్కినేని నాగేశ్వరరావు గారి చలనచిత్రాలు తాతగారి యొక్క ప్రభావంతో చూడడం జరిగింది. ఓకే. సో ఇది వచ్చేసి తాతగారితో ఉన్నటువంటి అనుబంధము. ఇప్పుడు రచయితగా అతను రాసినటువంటి పుస్తకము తెలుగు తల్లిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ తెలుగు తల్లికి దీనిని ఎవరికి అంకితం ఇచ్చారంటే పాడి పంటల నందించు పాలవెల్లి, కరుణపూరిత నేత్రాల కల్పవల్లి, దివ్యమంగళ రూపిణి తెలుగు తల్లి, అందుకొనవమ్మ నీకిదే అంకితమ్ము. రచయిత గారు దీన్ని తెలుగు తల్లికి అంకితం చేశారు. ఇది ఒక పద్య కావ్యం అండి. దీన్ని 2004 ఏప్రిల్లో ప్రచురించడం జరిగింది. దీన్ని హనంకొండలో ప్రచురించడం జరిగింది. ప్రచురణ సారస్వత మిత్ర మండలి, సాహితీ సమితి సంస్థలు, వరంగల్. ఓకే. దీనికి ముందు మాటగా వచ్చేసి డాక్టర్ సి నారాయణ రెడ్డి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు
ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలికి అధ్యక్షులుగా పనిచేశారు, వాళ్ళు ముందు మాట రాయడం జరిగింది. చాలా చక్కగా చెప్పారు. వారి మాటల్లో చెప్పాలి అని అంటే క్లుప్తంగా, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ పట్ల అందరి కర్తవ్యాన్ని నిర్దిష్ట గతిలో సూచిస్తున్నాయి. పింగిలి సుదర్శన్ రెడ్డి తెలుగు భాషను గురించి, తెలుగు రాజుల పరిపాలన గురించి, తులలేని తెలుగుతనాన్ని గురించి ఈ గ్రంథంలో తన అభిప్రాయాలను ప్రకటించారు. రెడ్డి గారి అభిప్రాయాలతో ఏకీభవించని వారుండరు, అనుసరించేవారే అంతగా లేరు. ప్రతి పౌరుడు స్వీయ భాషా సంస్కృతుల పట్ల ఎంతటి నిబద్ధత కలిగి ఉండాలో ఈ పద్యాలను చదివితే స్పష్టమవుతుంది అని చెప్పేసి అతను ఇంకొక చివరి వాక్యంగా కూడా రాశాడు. పరమ నిరాడంబర శైలిలో సాగిపోయిన ఈ పద్య కావ్యాన్ని సహృదయ పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇది వచ్చేసి నారాయణ రెడ్డి గారు రాశారు. అదేవిధంగా దీనికి అభినందన వచ్చేసి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు, ఇతను తెలుగు శాఖాధిపతిగా రిటైర్డ్ అయ్యాడండి. కోవెల సుప్రసన్నాచార్యులు వారు దీనికి అభినందన పత్రాన్ని రాశారు 2004 ఏప్రిల్ 14లో. సో ఈ ఇంకా అంతేకాకుండా ఇంకొంతమంది నమిలికొండ బాలకిషన్రావు గారు, ఎవరైతే సారస్వత జ్యోతి మరియు సాహితీ సమితి అధ్యక్షులు వరంగల్ 2004 సంవత్సరంలో ఉన్నారో, తర్వాత అదేవిధంగా కార్యదర్శి రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం యొక్క కార్యదర్శి వరిగొండ కాంతారావు గారు కూడా రాయడం జరిగింది దీని గురించి. ఓకే, ఇది వచ్చేసి ఏంది అంటే ఇదంతా ఈ కావ్యం అనేది అంతా ఒక స్వప్నం అండి. రచయితకు తెలుగు తల్లి కలలో కన్నీళ్లతో సాక్షాత్కరిస్తుంది. పోతన గారికి సరస్వతి సాక్షాత్కరించినట్లుగా తెలుగు తల్లి రచయితకు కలలో సాక్షాత్కారమై తనకు జరిగినటువంటి ఏ విధంగా తెలుగు భాష అభిమానము, తర్వాత తెలుగు భాషకు అందరూ దూరం అయిపోతున్నారు, దేశపు సంస్కారాలను విలక్షణ లేకుండా అవలంబించడము, మారిపోవడము, ఇవన్నీ వచ్చేసి అమ్మ యొక్క దుఃఖానికి కారణం. అయితే రచయిత అమ్మ యొక్క దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేయడమే ఈ కావ్యము. సో ఇదంతా ఒక చాలా, ఇది బుక్ చాలా ఎన్నో పేజీలు లేదండి, ఇది 77 పేజీలు ఉంది. దీని వెల 2004లో దీని వెల 10 రూపాయలు. ఇప్పుడు కూడా మీకు మార్కెట్లో సులభంగా లభ్యమవుతుంది. నేను ఈ ఎపిసోడ్లో భాగంగా కొన్ని మీకు పరిచయం చేస్తాను ఈ బుక్లో నుండి, తెలుగు తల్లి బుక్లో నుండి. ఇలా ప్రారంభం అవుతుందండి. అది వసంతము రాతిరి 6 బయట, పట్టె మంచముపై మేను వాల్చినాను, వెలుగుచుండెను రే రాజు తెలుగువోలే, తెలుగుదేశపు సంస్కృతి వెలుగువోలే. చూడండి ఎంత చక్కగా పదప్రయోగం చేశాడో. వెలుగుచుండెను రే రాజు తెలుగువోలే, తెలుగుదేశపు సంస్కృతి వెలుగువోలే. పిల్లవాయువు మెల్లన వీచుచుండే, కనులు మూతలబడసాగే కునుకు వచ్చే, అమ్మ కనిపించే నా ముందు అమ్మయనగా, దివ్యమంగళ రూపిణి తెలుగు తల్లి. అమ్మ నయనాల ఆశ్రువులు ఆవరించే, తల్లి ముగమున కాంతులు తగ్గియుండే, జనని దేహంబు శుష్కించి సన్నగిల్లే, మాతగట్టిన చీరయు మాసియుండే. తక్షణమే లేచి తల్లి పాదాలు మొక్కి, స్వాగతము పలికియుంటి నా సదనమునకు. అమ్మయే తెంచి కూర్చుండే ఆసనమున, అంత మెల్లగా అడిగితి అమ్మ నిట్లు. కనుల నీరు నిండుకొని కమ్మని కంఠము జీర చోవగన్, అన్నము నీరముల్ వదలి అక్కట దేహము చిక్కిపోవగన్. చిన్నగా వెక్కి వెక్కి పడి చింతల నీటికి తలుగు తల్లి, అత్యున్నతమైన నీ యశము కురువిని ఆపదలేమి గల్గెను. చూసారు కదా ఎంత చక్కగా సులభమైనటువంటి భాషలో రాశారో. ఇది వచ్చేసి మొదటి పుట అండి. మొదటి పుటలో మన రచయిత గారు వచ్చేసి 6 బయట పట్టె మంచం మీద తన హాయిగా పడుకొని ఉన్నప్పుడు, అప్పుడు కలలో తెల్లవారుజామున పిల్లవాయు మెల్లగా వీచిస్తుంటే, తెల్లవారుజామున తెలుగు తల్లి వారికి సాక్షాత్కారం జరిగింది. తెలుగు తల్లి ఆమె తన కళ్ళలో నీళ్లతో ఏడుస్తూ ఉంది, కళ్ళలో నీళ్లు తీర్చుకుంటూ. ఆమె మొహం వచ్చేసి, ఆమె మొహము కాంతులు తగ్గిపోయి చాలా కళావిహీనంగా ఉంది. ఆమె దేహం అంతా కూడా సన్నబడిపోయి ఒక చీర కూడా పాత చీర కట్టుకొని ఉంది. అప్పుడు వెంటనే ఈ కవిగారు లేచి ఆమె పాదాలు మొక్కి ఆమెకు స్వాగతం చెప్పి ఆమెను అడుగుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఏమైంది, అన్నం నీళ్ళు లేకుండా ఉన్నావా, అక్కడ నీ దేహం చిక్కిపోయింది, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి తను అడుగుతున్నాడు. హాలమహారాజు హారతి నర్పించి సింహాసనమున చేర్చుచుండ, క్షాంతిమూలుడు రత్న కచీత కిరీటంబు
పేర్మితో శిరముపై బెట్టుచుండ, రాజరాజేంద్రుడు రాజదండంబును ప్రీతితో నీకు నర్పించుచుండ, కాకతి రుద్రాంబ కనకాంబరమ్మును మెప్పుగా నీమేన గప్పుచుండ, కొమరగిరిరెడ్డి రంగుల గొడుగుబట్ట, కృష్ణరాయలు నీ కీర్తి కేతనమును ఎల్లరున్గన విను వీధి కేత్తిచుండ, తక్కువేముండెనే తెలుగు తల్లి నాడు, కొదమసింహము ఓలె గోనగన్నారెడ్డి, కుప్పించి శత్రువుల గూల్చుచుండ, ఆడిదంబు చేబట్టి అనియందు పోరాడు, బేతిరెడ్డి కిరిపులు భీతిలంగా, విజయమో లేక వీర స్వర్గమోయను ఖడ్గతిక్కనను గౌరవింప, రేయింబనలులందు రేచెర్ల రుద్రుండు, సామ్రాజ్య లక్ష్మికి జయములిడగా, ప్రగడ సేనాని కాటయ ప్రముఖులెల్ల, అష్ట దిశలందు పగవారి నడ్డగింప, దండనాయకులెందరో నండయుండ, తక్కువేముండెనే తెలుగు తల్లి నాడు, భరతమాతకు ముద్దు బంగారు తనయగా, నీ కీర్తి లోకాల నిలిచియుండు, ఆంధ్ర సంస్కృతియున్న అత్యున్నతంబని విశ్వాస నీ కాంతి విస్తరిల్ల, శేషశైలము నుండి శ్రీ వెంకటేశుండు ఇలవేల్పుపై వరం బుచ్చుచుండ, అడగువారలకెల్ల అన్నపానములనిచ్చి చల్లగా గోదారి సాగుచుండ, శ్రీ మహాలక్ష్మి సర్వదా సిరుల నొసగా, కలల తల్లియు నీ ఇంట కదలియాడ, పొరుగు దేశాలు నినుగని బొగుడుచుండ, తక్కువేముండెనే తెలుగు తల్లి నేడు, కట్టించివారుగా ఘనమైన సేతువు నాగార్జున నాచార్యు నామమొప్ప, బహువిధాలైనట్టి భారీ పరిశ్రమలు నెలకొల్పినారుగా తెలుగు నేల, స్థాపించినారుగా సకల సౌకర్యాల విశ్వవిద్యాలయాలు వివిధములుగా, కరువు రక్కసులను కసిమసంగుటకని వెలుగుచున్నది గదా తెలుగు గంగ, పల్లె పల్లెకు విద్యుత్తు పంచినారు, గ్రామముల నెల్ల బడులను గట్టినారు, అన్నియుళ్ళును అభివృద్ధి అగుచునుండ, తక్కువేముండెనే నీకు ఓ తల్లి నేడు, పూర్వపు వైభవంబు కడు బొందుట లేనని ఎంచుచుంటివో, గర్వము మీర ఎంతటను గౌరవ వేదిక లెక్కలేదనో, ఉర్విని కీర్తి చంద్రికల ఉనికియే లేదని ఎంచుచుండివో, సర్వముగోలు పోతినని శంకను దుఃఖము బొందుచుంటివో, సాహితి మారిపోయే ఘన సంస్కృతి పూర్తిగా మాసిపోయే. అంటే మొదలు వచ్చేసి అతను రచయిత వచ్చేసి తెలుగు తల్లిని ఆమెకు గుర్తు చేస్తున్నాడు. ఏదైతే ఉందో సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ శేషశైలం నుండి వచ్చి మనకు వరాలు ఇస్తున్నాడు, చక్కగా గోదావరి సాగుతుంది, తల్లి మహాలక్ష్మి మనకు తెలుగు నేలలో ఉంది, తర్వాత మనకి ఎంతో గొప్పదైనటువంటి నాగార్జున ఆచార్యుడు కట్టించినటువంటి ఆ సేతు ఉంది, ఆ ప్రాజెక్టు ఉంది, అదేవిధంగా ఎన్నో రకాల పరిశ్రమలు ఉన్నాయి, అన్ని పల్లె పల్లెకు విద్యుత్ వచ్చింది, ఇవన్నీ చెప్పేసి ఆమె వైభవం గురించి చెప్తూ ఆమెకు అంటుండనట్టు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా, నీకు వైభవము ఏ రకంగా నీకు అన్యాయం జరిగిందని చెప్పేసి బాధపడుతున్నావు అని. అప్పుడు ఆమె చెప్తుంది అన్నట్టు ఎందుకు ఆమె బాధ అనేది, సాహితి మారిపోయే ఘన సంస్కృతి పూర్తిగా మాసిపోయే, దాసోహులైరిన అనుంగు సూనులు అన్యుల వేషభాషకున్, గేహపు భాషకే కడకు కీడును చేయగా తల్చిరంచు, నీ ఊహను చేయు చుంటివెటే ఓ జనని కడు చింతలేటికిన్, అనగా ఆ తల్లి నా తోడనన్ని ఇట్లు, నిజము వచించినాడవు నిశ్చయముగా, నాటి భక్తి గౌరవములు ఈనాడు లేవు, ఉర్వి కీర్తి చంద్రికలున్న ఉనికి లేదు, దేవుని పూజ లేదు, గురుదేవుల పూజలు మాయమయ్యే, భూదేవుల గౌరవంబు పతిదేవుల పూజలు శూన్యమయ్యే, శ్రీదేవిని బోలు ఈ తెలుగు దేవత కీర్తియే నంతరింప, నింకే విధి జూచుచున్ బ్రతుకు నీర్చెదా ఈ భువి తెలుగు తల్లినై, నా యశస్సులోని నాణ్యత లోపించే, లంచగొండితనము మించిపోవా, అన్ని రంగములలో అవినీతి గలదని ఎటుల చెప్పుకొందు నెటల సైతు, ఒక్క తల్లి పిల్లలొక్కటై ఉండక కులము పేరతోడ గొట్టుకొనుచు, మతము పేరతోడ సతతము బోరిన నవ్విపోరే పరులు నన్ను చూచి. అంటే ఏ విధంగా తెలుగు తల్లి బాధపడుతుందంటే, కులాలతోటి మతాల పేరుతోటి రకరకాలుగా విడిపోతున్నారు, ఎటువంటి గురువులకు కానీ తర్వాత పూజలు కానీ అవన్నీ పూజలు పునస్కారాల నుండి మాయమైపోయినవి, తర్వాత గురువులకు పూజించడం లేదు, ఆ కీర్తి అంతా ఏమైంది అని చెప్పి, కలలు నాడు ఎంతో కలకలలాడెను తెలుగుదేశమునకు వెలుగు వచ్చే, కలలు నేడు వట్టి కలవోలే నిల్చెను తెలుగు తేజమునకు తెగులు వచ్చే,
ఎంత చక్కటి ప్రయోగం చేశాడో చూడండి. తెలుగు తేజమునకు తెగులు వచ్చే, శిల్పకళలు లేవు చిత్రలేఖనమేది, సంగీత సాహిత్య సభలు లేవు, కవన సౌభాగ్యంబు కానుపించుట లేదు, గానమాధుర్యంబు గంగగలిసే, అభినయంబననేమో అర్థమే లేకుండే, నృత్యరత్నాకర ముత్తదయ్యే, దశరూపకమునకు దారివే కరువయ్యే, చేతి పనులకింక చేటు వచ్చే, తెలుగు జనరాండ్ర దుస్తుల తీరు మారే, కట్టుబొట్టునలంకార గతులు మారే, పరుల నాగరికతలు పైపైన బడగా, తెలుగు సంస్కృతికి మిగుల తెగులు వచ్చే, శ్లేష చమత్కార భాషయే కురవడే, ధ్వర్ది కావ్యంబులు వ్యర్థమయ్యే, భావ సౌందర్యంబు భాసిల్లుటయు లేదు, ధ్వనుల పాకంబుల ధ్వనియే లేదు, నవరసంబుల యొక్క నాణ్యత లోపించే, సహజవర్ణాదుల సహజమయ్యే, వ్యాకరణములు పాటించుటలేదు, ఛందస్సు సూత్రాల జాడలేదు. గేయవచన కవిత గాయములై నిల్చే, పద్య కవిత యొక్క పాదములకు, గేయవచన కవిత కీర్తి ప్రబల ముందు, పద్య కవిత చెడదు భంగపడదు, చౌక సాహిత్యము జయబేరి మ్రోగంగా, ఘనమైన సాహితీ గంగగలిసే, శృతిలయలను అపశృతిలయలు పీడింప, శృతిలయలు పరుగిడే శ్రోత విడిచి, అన్యనాట్యపు రీతి లాదరంబునుగుని, భరతనాట్యము నేడు భంగపడెను, ఇతర గాన విధము లేకమై దండెత్త, మధురగానములు మాయమయ్యే, చలనచిత్రాల దాటికి జారిపడగా, నాటకాదులకక్కడ నడుము విడిగే, కృత్రిమాలంకరణందు గెలవలేక, సహజ సౌందర్య సంపద చాటుకేగే, అంత మెల్లన అమ్మతో అంటినిట్లు, తగునా తనుకిట్లు వచియింప తల్లి నీకు, చౌకత సాహితి ముందర, సాంప్రదాయ సహజ సౌందర్య సాహితి జంకుగాని, కమ్మని కవితలు లేవని అమ్మ శోకింపవలదు ఆంధ్రావనిలో, కొమ్ములు తిరిగిన సుకవులు ముమ్మారు గలరు నేడు మునుపటి వలనే, ఆంధ్ర సంస్కృత భాషల కదిపతనుచు, నిఖిల లోకాలు కీర్తించు నీసుతుండు, శతసహస్రవదనాలు జరుపుచున్న మాడుగుల నాగపని శర్మ మనకు గలడు, జ్ఞానపీఠంబును సాధించినటువంటి దొడ్డ నారాయణ రెడ్డి గలడు, కోవెల వంశాన గొప్ప వాగ్మయ నేత సుప్రసన్నాచార్య సుకవి గలడు, కాకతిపురమందు ఘనమైన కవివరులు కాలోజి సోదరులు కలరుగాదే, సంస్కృతాంధ్రముల చిత్రుత కలిగిన సంపత్కుమార్య సౌమ్యుడుండే, రైతు రామాయణమును రచన చేసి వానమాములై కవియును వరలుచుండే, తల్లి నీనోము పంటగా ధన్యులైన గనులు సుకవీంద్రులెవరో గలరు నేడు, ఆనిన ఆ తల్లి నా తోడనన్ని నీట్లు, కోటికొక్కరు నుండుట గొప్పగాదు, తెలుగు భాషకు కలిగిన తీయదనము తెలుగువారికి తెలియునే, తెలుపవయ్యా ఆంధ్ర భాషయని నా అపహాస్యములు చేయి, పుణ్య తెలుగు భూమి పుట్టిగూడ, జన్మనొసగినట్టి జననినే దూషించి, పొరుగువారి బట్టి బొగుడ తగినే, అమ్మ నాన్న మాటలనుటయే మాన్పించి, మమ్మీ డాడీ అనిడి మాట నేర్చు, తల్లులున్న తెలుగు తల్లినై చూచుచు, ఏడ్వకుండా నింక నేమి సేతు, అఖిల శాస్త్రంబులెన్నైనా అభ్యసించు, అంబరార్ణ వక్షోనులనధిగమించు, సృష్టి మొత్తంబు నరచేత చేర్చుకొనుము, మాతృభాషను మాత్రము మరవబొక్కు, మడులు మాన్యములిచ్చి మధుపర్కములనిడి ఆదరించిరి పూర్వం మాది కవిని, మనుమసిద్ధి కొలువు మంత్రి బదవి పొంది, కవి బ్రహ్మ బొందె సత్కారములను, దీనారటంకాల దీర్ఘమాడించిరి, కవి సార్వభౌముని ఘనత విలయ, కవి పితామహుల కాలికి దుడిగిరి, గండపెండేరమ్ము గౌరవంగా, ఎంతటి సుకవి అయినను ఈ దినముల పూర్వసత్కారముల నేడు పొందగలడే, కవిత కన్నిట దుర్గతి గలిగెగాన, కవులనెవ్వడు ఈరోజు గౌరవించు, గ్రాంధికమునట్లే గ్రంథంబులను దాచి, శిష్టభాషను కడు నష్టపరిచి, దేశపదగణముల తెరచాటునకు నెట్టి, అన్యభాషవాని కదిపతయ్యే, నన్నయ్య తిక్కన ఎర్రన ఉన్నతముగా భారతంబును నోహో ఎనగన్, మిన్నగ వ్రాసిరి తెలుగున ఎన్నో ధర్మంబు సూక్తులేర్పడమనకున్, సహజ కవీంద్రుడు పోతన ఇహపరముల సుఖము ముక్తి నేర్పడు కొరుకున్, గృహమును ధనమును మిథ్యని అహరహమును హరిని గొల్చుట కవసరమనియన్, పండిన ద్రాక్షఫలంబుల పిండిన పాకంబుతోడ విష్ణువు కథలను పండించే భాగవతముగా, పండిత పామరులు మెచ్చు భంగిని యతడున్, పాండిత్య శిఖరాగ్ర పర్వతముల నుండి తెలుగు భాషను దింపె తిరుపతి కవి,
సాహిత్య మార్గాన సంగంబు సరిదిద్దే వీరేశలింగము వివిధ గతుల శిష్టభాష గిడుగు శ్రేష్టముగా రచించి తెలుగువారికు కింత వెలుగు చూపే ప్రజల భాషల యందు పండించి రచనల గురజాడ తెలుగుకు మెరుగుదిద్దే విశ్వనాథవారు వేటూరి వారును బసవరాజు అడవి బాపిరాజు బమిడిపాటి వారు పార్వతీశ్వర కవులు నవ్య తెలుగు భాష నడిపినారు. కత్తి గంటలును కైదోయబట్టినను కావ్యరచన చేసి కవి అయిన ఆంధ్రభోజ భూపతన లేదే ఇటులను దేశభాషలందు తెలుగు లెస్స దేవభాష వచ్చి తెలుగులో చేరిన కలగలేదు కీడు గలిగే మేలు తెలుగు భాష యొక్క తేజస్సు పెరిగెను కావ్యరచనకెంతో గలిగే మేలు సౌందర్య శబ్దాల సత్కీర్తనలు వ్రాయ తెలుగు భాషకే గదా తెలియు ఘనత నవరస వర్ణన కవసర మగునంత తెలుగు భాషకు నుండు తీయదనము గద్య పద్యాత్మక కావ్యరచన సేయ తెలుగు భాషకెదురీదుయును లేదు ఆర్బటి కైషకి అభిరామలను గూర్చి తెలుగు భాషకు ముందు దీటు లేదు కదలివారికేల కమనీయ పాకములు ఒక్క తెలుగునందే నుండే గాదే సరిగమ పదనిసల శబ్దనాదములెల్ల తెలుగు పదములందే పలుకుచుండు కాళ్ళు విరిచి కట్టి కీళ్ళు వదలు చేసి కరములదిమి పట్టి గలము నొక్కి చక్కనైన తెలుగు ముక్క చెక్కలు చేయు భాష ఉనికిని చెడును భంగపడును ఉరువిని నారీలోకము నిర్వని కార్యంబు లేదు నేర్పరులగుచున్ గర్వము కాదదే తలచగా సర్వంబును నేర్చినట్టి జవరాండ్రగణన్ రౌద్రాభిషేకాన రాణిరుద్రమదేవి అరిగణములను బట్టి హతము చేసే నాయకి నాగమ్మ నలగామరాజుకు యుక్తితో మంత్రి అయి శక్తి చూపే రామాయణము వ్రాసి రమణీమణి ముల్ల పుడమి శాశ్వత కీర్తి పొందలేదే వీరతిలకముతు ధీరమంచాలమ్మ అనిసేయతననాదు నంపలేదే ఖడ్గతిక్కన పత్నియు కథనమునకు భర్తనంపించి సత్కీర్తి బడయలేదే ఆది నుండి మన తెలుగు అతివలెల్ల అన్ని రంగాల ఘనకీర్తి నందినారు పర్వదినములందు పడతులే వేకువ పేర్మితో ముగ్గులు పెట్టువారు దైవకార్యంబుల దీపధూపము పెట్టి నైవేద్యమిడువారు నారిమనులే రంగురంగుల పూలు కమనీయముగా చేర్చి కాంతయే గదా పాడు గౌరిపాట పెళ్లి కార్యములందు పేరంటములయందు జవరాండ్రు లేకుండా జరగగలదే ఆంధ్ర సంస్కృతి నేటికి అతివలే గదా తీర్చిదిద్దుతున్నారు తెలివితోడ అట్టి అతివలే ఇతరులను అనుకరింప మనదు సంస్కృతి కాపాడు మనుజురెవరు అన్ని దేశములతో అభివృద్ధి పదమున ఆంధ్రమహిళ సైతం అరగవలయు అహరహమును సాగున అభివృద్ధి దిశ వైపు నీదు సంస్కృతి కడు నిలుపుకొనుచు పుట్టిన దినమున చేతురు పట్టణముల తెలుగువారు పాశ్చాత్యువలెన్ గట్టిగా నీమది దలచుచు ఎట్టుల ఈ విధము తగునో ఏర్పడ చెప్పుమా రంగురంగులతోడ రంగవల్లుల దిద్దు కాంతలకే గదా కలదు నేర్పు పండుగల్ నోముల్ వ్రతమాచరించగా పడతులేగ ముందు బడిడివారు వంటవార్పుల యందు వడ్డింపులందున ముదితలకే గదా ముందు చూపు ఇల్లు నందము దిద్దు నిహము నాకము సేయు ఇంటికి దీపంబులింతుల సరే ఉవిధ చీరను గట్టు చుండొడి నిండ పొలతి నుదుటను కుంకుమ బొట్టుబెట్టు తరుణి జడయందు పువ్వుల దండబెట్టి తెలుగుదనమును కాపాడు తీగబోని ప్రాణసమము మాంగల్యము బామినులకు దైవ సమములు భర్తలు దారలకును ద్రవ్య సమములు భయభక్తి తరుణులకును ఆంధ్ర జవరాలికిదే గొప్ప ఆభరణము తరుణి పాదాల పసుపు పూతలను గలుగు రమణి గోళ్లకు గోరంట రంగు గలుగు కాంత చేతికి గాజుల గలగలను ఉన్నయావనిత తెలుగు నువిదయగును అంటే మన తెలుగు వారి యొక్క మహిళలు ఎలా ఉంటారు అనేది చక్కగా చెప్పాడు. ఇప్పటివరకు మీరు చూసారు కదా తెలుగు కవుల యొక్క గొప్పతనాన్ని, ఎవరెవరు కవులటువంటి వివిధ రకాల కవులు ఏ విధంగా తెలుగులో వాళ్ళ కీర్తి అజరామరమైందో, అదేవిధంగా గొప్ప గొప్ప మహిళలు ఏ విధంగా యుద్ధంలో కూడా తమ భర్తను సాగదోలి భర్తను వీరతిలకం దిద్ది పంపించినటువంటి ఖడ్గతిక్కన గారి భార్య గురించి, అదేవిధంగా మహిళలు ఏ విధంగా మనకు నాగమ్మ వాళ్ళందరూ వాళ్ళ తెగువలను చూపించారో చెప్పారు. ఇప్పుడు వచ్చేసి మగవల చేతులనే ఉంది, వాళ్ళే మన సంస్కృతిని వాటన్నిటిని కాపాడాలని చెప్పేసి చెప్తున్నాడు. ద్వారముల మామిడాకుల తోరణములు, వాకిలుల పసందుగా రంగవల్లులుండు, ఆలికి ముగ్గులు పెట్టిన అరుగులుండు, ఇట్టి ఇల్లు ఏ తెలుగువాడి ఇల్లు ఎగును. అంతే కదండి, మామిడాకుల తోరణాలుండి
చక్కగా రంగవల్లులుండి, ముగ్గులు పెట్టుకుంటే ఇవే కదా తెలుగు వాళ్ళంటే. తీపి చేతులనొక్క తీరుగా గైకొను పండుగే తెలుగు సంవత్సరాది. ఉత్తరాయణ కాల ముత్తమొత్తమ ధన సంక్రాంతి పండుగ సంబరములు. నరకాసుర నిజంపే నందనందనుడి దీపాల పండుగ తెలుపుగాదే. విరటుని గోవుల విజయుండు గొనిదెచ్చి విజయుడైన దినము విజయదశమి. పండుగలు పాత కొత్తల బాట గలుపు. పండుగలయందు కలలెల్ల ప్రజ్వరిల్లు. పండుగలు పుణ్యమార్గాల బాట చూపు. పండుగలు జాతి సంస్కృతి బట్టి చూపు. అంటే మన పండుగల గురించి చెప్తున్నారండి. ఏదైతే తెలుగు సంవత్సరాది ఉందో కొత్త తెలుగు సంవత్సరాది ఉగాది గురించి చెప్తున్నారు. అదేవిధంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటి సంక్రాంతి పండుగ గురించి, తర్వాత నరకాసురుని చంపినటువంటి దీపావళి, అదేవిధంగా దసరా విజయదశమి గురించి కూడా చెప్తున్నారు. కమ్మని మామిడి పచ్చడి, కమ్మని గోంగూర చింతకాయల తోడన్, నిమ్మలు ఉసిరిక పచ్చడి, నమ్మకముగా తెలుగువారి నంజలుగాదే. చక్కని చక్కెర పొంగలి, చక్కని దద్దోజనంబు క్షీరాన్నములు, చిక్కని పాలును పులిహోర, అక్కజముగా నాంధ్రజాతి నాహారమునగున్. క్షేత్రయ సంగీత క్షేత్రము దున్నించి, సంగీత బీజములు చల్లినాడు. త్యాగయ్య పాటల దండలను దగగూర్చి, తెలుగమ్మ చేతి కందించినాడు. అన్నమాచార్యుడు హరికీర్తనలు చేసి, శ్రీ వెంకటేశుని సేవ చేసే. రామదాసు మిగుల రామకీర్తన చెప్పే, శ్రీరామచంద్రుని చిత్తముల. హరికథా పితామహుడైన ఆదిభట్ల ఆంధ్రజననికి అందాల ఆభరణం. సరస సంగీత గాన విశారదాలి తెలుగు తల్లికి కీర్తిని తెచ్చినారు. అంటే మన యొక్క గొప్ప గొప్ప కవుల గురించి చెప్తున్నారండి. అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా సేవ చేశారు, మన భక్త రామదాసు, కంచర్ల గోపన్న శ్రీరామచంద్రమూర్తికి ఎలా చేశాడు, అదేవిధంగా ఆదిభట్ల వారి గురించి, హరికథా పితామహుడు వారి గురించి చెప్తున్నారండి. హరిభయంకరులైన అక్కన్న మాదన్న గోల్కొండల రాజుల గొలిచినారు. రాజతంత్రము చెప్పి రాయలగా పాడి తిమ్మరుసు రాజ్యంబు తీర్చిదిద్దే. మనుమసిత్తి నృపుని మరల గద్ది నుంచి తిక్కన నెల్లూరు చక్కదిద్దే. బ్రహ్మనాయుడు తన ప్రభుభక్తి మరవక మాచర్ల వారికి మంత్రి అయ్యే. ఆది నుండియు మన యొక్క ఆంధ్రభువికి గొప్ప మంత్రులకేనాడు కొదువలేదు. వారలే గద నిజమైన వసుధపతులు. బుద్ధి బలమున సిరరాదు భుజబలంబు. ఒకనాడు పెనుజైన ఓ కుమ్మడిగా లేచి ఆంధ్రదేశం బెల్ల నలుముకొనియే. ఒకనాడు గణబౌద్ధ బూరూర నెలకొని ఉదది అంచులు దాటి ఉరివి నిండే. ఒకనాడు శివమతమురకలేయుచు వచ్చి తెలుగుదేశంబున తిష్టవేసే. ఒకనాడు వైష్ణవ మువ్వెత్తునను లేచి త్రైలింగ వసుధపై ధ్వజమునెత్తే. ఇతర దేశమతము ఇస్లాము క్రైస్తవం బరుగుదెంచె తెలుగు నవనియందు. ఇన్ని మతములున్న ఈ తెలుగు తల్లికి మతములన్నీ సమము హితము గోరు. అంటే ఒక్కొక్క మతం అనేది మన తెలుగులో ఎంతగా పాతుకపోయింది, అయినప్పటికీ కూడా అందరికీ తెలుగు తల్లి అన్నిటినీ సమానంగా వచ్చిందని చెప్తున్నాడండి. మన యొక్క బౌద్ధ మతం ఏ విధంగా వచ్చింది, శివము, వైష్ణవము, అదేవిధంగా ఇస్లాము, ఇవన్నీ వచ్చినప్పటికీ ఇస్లాము, క్రైస్తవము, ఎన్ని మతాలు వచ్చినప్పటికీ మతములన్నీ సమము హితము గోరు. అన్నిటినీ సమానంగా అందరి యొక్క హితం కోరేటువంటిదే తెలుగు తల్లి అని. భిన్న మతముల సంస్కృతులన్నీయూ కలిసి ఆంధ్రదేశపు సంస్కృతి ఎనగవలయు. భిన్న జాతుల పూమొక్కలన్నీ కలిసి ఒక్క పాదులో పెరిగడి మొక్కలనగా. ఇన్ని మతముల కలయిక ఇముడలేనిక అల్లకల్లోలమైపోయే నాదిలోన. మతము ఏదైనా గానిమ్ము మానవులకు తెలుగు సంస్కృతి కాపాడి తీరవలయు. ఆంధ్రమాతవుడిని అన్ని మతములకు సెలవు సమము సుమ్మి నిక్కముగను. నదులు వేరువేరు నామములతో రాగసాగరుండుగొను సమముగానే. మతము పేరుతోడ మారణ హోమము వలదు వలదు సుమ్మి వలదు వలదు. నదము ఏదైనా నరజన్మముల గాచు మతము ఏదైనా మంచి గోరు. ధన కనుక వస్తు వాహన తతులతోడ గణయశోభూషణాదాల్ద్యలం కరణతోడ. బహుగణాగణ సంస్కృతి ప్రబలతోడ విశ్వవిఖ్యాతముగా నేను వెలిగియుంటి. సిరి సంపదల దూగు శ్రీముకుండను రాజు కలడు నాడతడు గణబలుండు. శాతవాహన వంశ చరితార్థుడతడు ధరణి కోటయే రాజధాని నాకు. ఇక్వాక్ష భూమిషు లేల్చడి అందున్ ఘనమైన సంస్కృతి గలదు నాకు. నయన విందులు సేయు నాగార్జుని కొండ అమరావతి శిల్ప అందముల్. పసిడి నాణెముల్ బంగారు పనితనంబు వనది మార్గాన నౌకల వర్తకంబు. నాటి ఔన్నత్య సంస్కృతి నేటి వరకు చాటుచున్నవి ఆంధ్రుల శాసనములు. ఆది కవీంద్రున కక్షరంబులు పెట్టి తిక్కన్న చేత దిద్దించినాను. పోతనామాత్యుచే పుస్తకాలు చదివించి కవి సార్వభౌమిని కవిత చూసి
అల్లసాని కవీషు కమరమ్ము నేర్పుచు రాయల ప్రభువుకు రసము నేర్పి భట్టుమూర్తుల చేత పాకంబు పట్టించి చేమకూర కవికి శ్లేష నేర్పి అప్ప కవికేను ఛందస్సు నప్పగించి వ్యాకరణ సూత్రాల చిన్మయాఖ్య కొసగి ఆంధ్ర దశరూపకమ్ముల అభినయముల చిత్రకవి పెద్దనాక్యునకు చెప్పినాను. ధాన్య కటకమున దగురీతి బౌద్ధము వ్యాప్తి నొందించితి వసుదయెల్ల విజయపురమునందు విజయధ్వజము నాటి అశ్వమేధపు కీర్తి నందినాను. కాంచీపురమునందు ఘనమైన రీతిని విశ్వవిద్యాలయములు విట్టినాను. వేంగి నగరమున వేదశాస్త్రాల బటింపజేసితి బహువిధముల. రాన్మహేంద్రమున రమ్యమైన తెలుగు సాహిత్యమును తీర్చిదిద్దినాను. సకల కళలెల్ల నొకచోట సహకరింపు సకల కళలెల్ల ఒక చోట సహకరింపు ఏకశిలా రాజ్యమంతయు నేలినాను. కాకతి రాజుల కాలము నాకము నిలిచి వేయి నయనమ్ములతో సాకిరి ప్రేమతో వారలు చీకటి లేకుండే నాటి జీవితమందును ఏకశిలాపురిన్ ఏ రాయి కదిపిన ప్రాణముండిన రీతి భ్రాంతి కలుగు రామప్ప గుడిలోన రమణీయ శిల్పంపు హనుమకొండ గుడి సోయగంపు వంట కంటికింపగుచు నోర్గంటి కోటల దారి హృదయ రంజకమ్ము సహృదయులైకున్ రుద్రాంబ గణశక్తి రుద్రదేవుని కీర్తి ఆ చంద్ర తారార్కమరమయ్యే గణపతి నృపుని సాహిత్య ఘనతయందు నృత్య రత్నాకరపు హృదయ నృత్యమందు మారణ కవిత్వ సుమ పరిమళములందు తేలియాడితి తీయని తేనెలందు హరిహర మతములు కలహపు మరణంబుల తీరు రూపు మాపుట కొరకై హరిహర దేవుని తిక్కన ధరయందున లిపి చాటి తానై కురిచెను. సుగణశీలుడైన చోళవంశపురాజు మనుమస్ది నామగనుండొకడు అతని మంత్రి తిక్క నాస్థాన కవిగానగా పుణ్య విక్రసింహపురమునేలే తిక్కనార్యు బట్టి దేశమందంతట మనుమసిద్ధి రాజు మనెను గాని ఉభయ కవిహితుడట నుండ కుండినినక మనుమసిద్ధి పేరు మరుగుబడదే. ఆంధ్ర భారత కథ నవలీలగానించి 15 పర్వములు వ్రాసెనెవడు రాజు మనుమసిద్ధి రాజ్యంబు గోల్పోవ కష్టకాలమునందు గాచనెవడు హరిహర మతముల నైకమత్యము సేయ పగలు రాత్రినెవడు పాటుబడెను మనుమసిద్ధి నృపుని మంత్రి అయి మామయ్యై చేదోడు వాదోడు చెలికెనెవడు యజ్ఞమును చేసి సోమయాజయ్యనెవడు ఉభయ కవులకు మిత్రుడై నుండెవడు ఆంధ్రలోకాన కవి బ్రహ్మయ్యనెవడు తిక్కనామాత్యుడొక్కడే నిక్కముగన్ కొండవీడునందు కొంతకాలము నుండి రాజగొండయందు రాజమేలి విజయనగరం మందు 1000 కాంతులతోడ వెలుగు వెలిగినాను తెలుగు కలల మోటుపల్లి రేవు ముఖ్యమై వెలిసెను కాకంతీయ నృపుల కాలమందే సంహలము నుండి సిరులెన్నియో నాడు తెలుగుదేశమునకు తెచ్చువారు చీనదేశము నుండి జిలుగు వలవ తెచ్చే పవడంబులను తెచ్చే పసిడి తెచ్చే సింహలక్షితి నుండి శ్రీగ్రంథమును తెచ్చే మరకతమ్ములు తెచ్చే మనులు తెచ్చే జాప్నదీవుల నుండి చందనమ్మును తెచ్చే నవరత్నముత్యాల నగలు తెచ్చే మలయదీవుల నుండి మాణిక్యముల తెచ్చే ఘనముగా చందనాగరుల తెచ్చే ఆవచి తిప్పయ్య దెచ్చనేనాడు కొరకు గనుడగు వసంతరాయల కాలమందు రెడ్డి రాజుల నాడు ఈ రీతి నేను ఉత్సవము చేసుకుంటే నేత్రోత్సవముగా ఎవని వక్త్రము వంటి ఎల్లవేళలయందు వీణచేతను బట్టి వాని నిలుచు ఎవని నిలయమనందెల్ల కాలములందు శ్రీదేవి గురిసించే సిరులవాన ఎవని పాండిత్యము ఎదురైన డెండిమ గనునైన నోడించి గర్వమనచెవనని కవిత్వంబు ఏకదారగా నుండి కవి సార్వభౌముడై గాంచే ప్రౌఢరాయ సభనెవడు ప్రతిభ చూపే సింగభూపాలుడెవరికి సిరులు నొసగే గనుడు శ్రీనాథుడాస్థాన కవిగనుండే రాజసింహులు రెడ్డి రారాజులొద్ద కనకాభిషేకమున కాంతులీని నమీను మండిటెండను బడి నుండెనెట్లు కాంచన హారములు గలుగు యాకండంబు ఇనుప గొలుసునెట్లు ఈడవగలిగే పసిడి శాలువతోడ ప్రభను చెందెడి వీపు మొరటైన పెనుమండ మోసెనెట్లు గంటంబు బట్టెటి కరయుగలములు ఉక్కు సంఖ్యల బాధ నూర్చినెట్లు గణకవీంద్రుడు శ్రీనాథ కవిని బట్టి కంటనీటిని పెట్టించ ఘనతయగునే ఏది ఏమైనా గానిండు ఇట్టి పనికి ఒడ్డె నరపాలు లపకీర్తి నొందినారు నింగి ఎందున బాణుడు నిల్చు వరకు ఉదయ తోయంబులింక నుండు వరకు ఉరువి తెలుగుకు గౌరవముండు వరకు మరుతురే ఇట్టి చర్యను మానవాలి సౌందర్య శిల్పాల సౌదంబు గట్టించి మనులతో దీపాల మయము చేసే నవరత్నములతోడ నగలు చేయించే సంగీత నాట్యాల సభల చేసే చిత్రకళలతోడ చిరలు నీయించే రతనాలు నా ఇంట రాశిపోసే గంధర్వులను మించు గాయకులను చేర్చి
సాహిత్య ముత్యాల సరులను సగే వైరులను బట్టి హతమార్చి వైభవముగా నాడు రక్షణ కల్పించినాడు నాకు అన్ని విధముల భోగంబులందజేసే గనుడు కృష్ణరాయలు నాకు గౌరవముగా ఆలిరాయ నృపతి హతుడైన రోజుయే అన్నిటి దుర్గతి ఆవరించే చంద్రధ్వజుడు నన్ను చంపుదురను భీతి విద్యానగరముని విడిచినాను పెనుగొండ చంద్రాది పెనుదుర్గములయందు తరుల నీడల తల దాచుకొంటి అడవి నివాసంబు అజ్ఞాతవాసాన దాగియుంటిని శత్రు దాడులందు కష్టకడలిని కడతేరు గడియ కొరకు వేచియుంటిని అవనిపై వేయి కన్నుల ఇలా జవహారుడమాత్యుడై ఏలు వరకు పొట్టి రాములు దీక్షను ఊను వరకు నాయక రాజుల కాలము తీయని కావ్యంబులెన్నో తెలుగున వెలిసెను గాయక పండిత కవికుల నాయకులెల్లరకు నదియే నాకమాయేను తురకల పాలన లోపల నరకమయే మేలు అయ్యే నానాయిడుమలు హరిహరి ఏమని చెప్పుదు చెరచిరి మన కలల నీళ్లు చింతలు చుండన్ హిందువులను బట్టి హింసించి తెగటార్చి తుదముట్ట నగరాలు దోచునారు బ్రాహ్మణులను గొట్టి బలవంతముగా వారికి ఇస్లాము మతముని ఇచ్చినారు గుడులు గోపురములు గూల్చేసి తమ యొక్క ఘనమసీదుల వలె గట్టినారు చిన్నారి పడతుల శీల సౌభాగ్యంబు క్రూరాత్ములై కొల్లగొట్టినారు గ్రామ సీమలు నగరాలు గల్చినారు ఆంధ్ర సాహిత్య పరిమళమ మదిమి పట్టి ఉర్దూ భాషను ప్రజల ముందుంచినారు వద్దు వద్దన్న మన పైన రుద్దినారు తెల్లవారు తెలుగు దేశమేలేడినాడు ఊరు లేదు నాకు పేరు లేదు కన్న బిడ్డలెల్ల కడుపు చేతను బట్టి ఎవరి దారవార లేగినారు వేయి మాటలయదేలను వినుమ నాకు కలదు వేలేండ్ల సంస్కృతి గౌరవములు దేశ దేశాల వారెల్ల తెలుగు దేశ ఉచ్చ దశ కూర్చునెంతయో మెచ్చినారు నాటి వైభవ కాంతులు ఈనాడు గలవే అక్షరాస్యత లోపించే ఆంధ్రులందు కలలు కరువయ్యే సంస్కృతి కానరాదు బ్రతికి చచ్చిన విధముగా బ్రతుకుచుంటి. ఇదండి, ఇది వచ్చేసి ఒక అధ్యాయము. ఇంత చక్కగా వాళ్ళు అన్నిటినీ మనకు మనం ముందుంచారో చూశారు కదా. ఇది వచ్చేసి ఎంతో చక్కగా ఉందండి. సో ఇది ఇంతటితో ఈ వీడియోను ముగిస్తున్నాను, ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. మీరందరూ ఎంతో ఎంజాయ్ చేశారు, ఎంతో ఆస్వాదించారని భావిస్తున్నాను. మీకు సర్వదా కృతజ్ఞుడి. థ్యాంక్ యూ.